పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ప్రకాష్ రాజ్ గారితో ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ తీస్తున్నాం, కారం సీక్వెన్స్ ఏదో. అవును తీస్తున్నప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న మేక పిల్ల ఏంటానికి ఇబ్బంది పడుతుంది, దాంట్లో చాలా ఉన్నాయి మేక పిల్లలు. నేనేదో ఇక్కడ కూర్చున్నాను, అక్కడేదో అతను సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రభు, ఇక్కడ మామూలుగా ఇటు చూశాను, జస్ట్ ఇబ్బంది పడుతుంది. ఆ ఒక్క క్షణంలో ఐడియా వచ్చింది, ఇది ఆ ఇద్దరు లవర్స్ ఎవరైతే దూరంగా ఒకే ఇంటి దగ్గర, అటు మేడ మీద అమ్మాయి, ఇక్కడేమో పొలంలో ఈ అబ్బాయి ఉన్నారు ఆ దూరం, వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ వచ్చి చూస్తే చాలా హృదయంగా ఉంటుంది అనేది ఒక్క సెకండ్లో థాట్ వచ్చింది. ఆ రోజు త్రిష లేదు, ఆ అబ్బాయి ఉన్నాడు. మరి త్రిషలాగా ఎలా తీయాలి, ఇక్కడి నుంచి అరిచాను, సిద్ధు ఇక్కడ రా అని. అతనికి అర్థం కాల, ఎందుకంటే ఆ సీన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఎందుకంటే కారం అవునవును తీయాలి కదా, అదేదో ప్రాక్టీస్ జరుగుతుంది అక్కడ. రా ముందన్నాను అతనికి, సార్ ఇక్కడ రా అరిచాను గట్టిగా, ప్రభు నువ్వు రా. అక్కడ ప్రకాష్ రాజ్ గారికి నేనంటే చాలా గౌరవం, పిలుస్తున్నట్టు ఏదో కారణం ఆయన వచ్చాడు. వీళ్ళందరూ వస్తే నేను చెప్పాను, నువ్వు వెళ్ళు ఇలా వెళ్ళు. అప్పుడు అతను డైరెక్టర్ని మర్చిపోయాను కాసేపు, నేను డైరెక్టర్ అనుకుంటా. ఇలా వెళ్ళు, అది ఏంటది, దాన్ని పట్టుకుని చూసి ఇటు చూడు నా ఇంకా, నేను ఇక్కడ కూర్చుని ఉంటా, ఇక్కడ మీ ఇంకెంత చూస్తానంట అన్నాడు. ఇక్కడ త్రిష ఉంది, నేను చూస్తావు, తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చావు, ఇది షార్టు అని చెప్తే ప్రభుదేవ్ చూస్తాడు. అతను కూడా అర్థం కావట్లా, టప్ప అది పడింది, తీసాడు. అతనికి అది మాంసం ముద్దది, అది పట్టుకున్నాడు. అతను ఏం ఫీల్ అవుతాడో తెలుసు నాకు. అది తీసాము, షార్ట్ అయిపోయింది. 2 కెమెరాస్ ఉండే, ఇప్పుడు మా 2 కెమెరాలు తీసాం ఇమీడియట్గా. ఆ వేణుగారు, ఆయన నేషనల్ అవార్డు, ఆయనకి అంత ఫాస్ట్గా పని రాదు. రండి పరిగెత్తండి, ఇట్లాగే పరిగెత్తారండి అందరూ. అక్కడ అంటే ఎంతసేపు అయిపోద్ది కదా అక్కడ. అవును, మన టైం అయిపోయేలోపు అయిపోయిందండి. ఆడు వచ్చాడు, తీసాడు, అటు తీసాడు, అయిపోయింది. ఆ తర్వాత వారం రోజుల తర్వాత త్రిష వచ్చినప్పుడు అదే బట్టలు ఉండాలి, అది స్టిల్ తీపిచ్చాను, అదే ఫేస్ ఉండాలి, అదే ఇది ఉండాలి. అది చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత సీన్ అయిపోయింది, అది అయిపోయింది, అంత అయిపోయింది. అప్పుడు అన్నాడు సిద్ధు, అది పట్టుకోవడానికి భయం వేసిందంటే కళ్ళ నీళ్ళు వచ్చేసిందండి. కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి కదా, అదే నాకు కావాలన్నాను. దాని తర్వాత నెక్స్ట్ త్రిష వచ్చినప్పుడు, నువ్వు ఇక్కడ కూర్చో, ఇద్దరు చూస్తూ ఉంటారు, ఏం చూస్తూ ఉంటారు, ఏదో చూస్తూ ఉంటారు, అటు చూస్తూ ఉండు, కళ్ళ నీళ్ళు రావాలి నీకంటే. కళ్ళ నీళ్ళు ఎందుకు వస్తాయండి, అక్కడ ఏం చూస్తానంటే, అప్పుడు నేను చెప్పాను, ఇలా జరిగింది. ఆ రష్ ఉందా అండి, రష్ ఎక్కడ ఉంటుంది, అవును అక్కడ ఎక్కడో ఉంది అన్నాడు. రేపు చేస్తానండి, ఆ రష్ తెప్పించున్నది. ఫస్ట్ టైము ఆ అమ్మాయి అడిగింది, మీరు ఏముంటే అది చేస్తాను, అక్కడ ఈ స్పాట్ మీరు ఏం చెప్తే అది చేస్తాను, దాన్ని నువ్వు ఎందుకు అడుగుతున్నాను అన్నాను. కాదు చూడాలంది, మంకు పట్టు పెట్టింది ఆ రోజు. అడవాడు చేసి అక్కడి నుంచి ఒక మనిషిని తెప్పించి అది రెడీ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, అదేదో మొత్తానికి ఏ ఫార్మాట్లో చూపించాను నాకు గుర్తు. అమ్మాయికి చూపించిన తర్వాత, అమ్మాయి చూసిన తర్వాత అమ్మాయి చేసింది అక్కడ. అప్పుడు డెప్త్ అర్థమై ఉంటుంది, లేదంటే అమ్మాయికి ఎలా అర్థం అవుద్ది. అమ్మాయి నేర్చుకుంది, యాక్టింగ్ నేర్చుకుంది. నువ్వు వస్తే అవుతుంటాలో, అమ్మాయి యాక్టింగ్ నేర్చుకుని యాక్ట్రస్సే, ఆ డెప్త్ నేర్చుకుంది అమ్మాయి. అది చేసింది అమ్మాయి. అది మొత్తం ఒకే సీన్ లాగా ఉంటుంది, కానీ తీసింది వేరు. చాలామంది తెలియదు అది. స్పాట్ డిసిషన్ అంటారు కదండి, ఇటువంటి ఎన్నో జర్నీ సినిమాలు. ఆ సినిమా కాదు, చాలా ఫిల్మ్స్లో. అసలు మీరు చెప్తుంటే, సో ఈ ఫుటేజ్ అంతా తీసుకెళ్ళి ఆ 2 కలిపేటప్పుడు ఒకేలాగా ఉంది. శాస్త్రి గారికి ఇచ్చారు ఇదంతా తీసుకెళ్ళి. సారీ చెప్పడం, ఇదంతా తీసుకెళ్ళి ఎడిట్ చేసి, ఒక రఫ్ ఎడిట్ చేసి, తానానే అనేది లూప్ చేసేదాన్ని, మొత్తం ఒక 3 నిమిషాల పాటు చేసేదాన్ని. అప్పుడు శాస్త్రి గారిని అప్పుడు ఎడిటింగ్ రూమ్కి ఒకసారి రండి పిలిస్తే, ఆయన ఎప్పుడు పిలిస్తే వెంటనే వచ్చేస్తారు ఆయన. సరే ఏదో పంపండి కారు అన్నారు, ఏదన్నారు, మొత్తం కారు పంపించాను, వచ్చారు, కూర్చున్నారు. రాత్రి 1 గంటకి ఎప్పుడో అప్పుడు రెడీ అయింది. అప్పుడు ఆ టైంలో రాస్తూ ఉంటారు పాట, అది మందే రాస్తాను అనుకుంటున్నాను నేను. లోపల ఎడిటింగ్ రూమ్ తీసుకెళ్ళి లోపల చూపించాను. చూస్తాడు, చూసిన తర్వాత ఇలా మెల్లగా వచ్చాడు, సైలెంట్గా వచ్చాడు, సిగరెట్ వెలిగించాడు ఆయన. మన ఇద్దరం నన్ను ఇంటి దగ్గర దింపుతావా అన్నాడు. అందరు దింపుతాను, సరిపదా అన్నాడు. మాస్టర్ తీసింది వచ్చి ప్రభుదేవ్, అతన్ని ఎక్కమని అనలేదు. నువ్వు వెళ్ళి పడుకో ప్రభు చెప్తాను అన్నాడు ఆయన. కారులో వెళ్తా ఉంటే నన్ను మామూలుగా హనీ అంటాడు ఆయన. ఆ హనీ, మీరు పేపర్ తెచ్చారా, ఒకసారి మీరు అంటాడు, ఒకసారి నువ్వు అంటాడు ఆయన. మీతో కూర్చుంటే పేపర్ పెన్ లేకుండా ఎందుకుంటాను సార్, తీశాను. ఆకాశం తాకేలా
అది రాశాడు, ఆకాశం తాకేలా వడగాల ఈ నేల రాసుకో అన్నాడు ఆయన. రాశాడు, నీ పాట రేపు సాయంకాలం ఇస్తాను అని ఇంట్లో దిగిపోయి వెళ్ళిపోయాడు. ఆకాశం తాకేలా వడగాల ఈ నేల అని అనుకుంటా తెల్లారి వరకు అలా దాన్ని ఇంటికి వెళ్ళి స్నానం చేసి కూర్చొని దాన్ని చదువుతున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ రమ్మన్నారు. ఆ ఈవినింగ్ రాత్రి 1 గంట అయింది. ఆయన కోసం వెయిట్ చేస్తాను. ఆయన ఇంకా లేవలేదు, ఎందుకంటే డే టైం రాసిన ఫస్ట్ పాట అది. ఈ మధ్యకాలంలో ఎప్పుడో రాసుంటారు ఆయన కొత్తలో, ఎప్పుడు రాత్రి రాసి ఆయన డే టైం రాశాడు. ఆయన హంట్ చేసింది, అది హాంట్ చేసింది. అది వెంటనే ఎక్కడ దాన్ని వదిలేస్తానని చెప్పి నేను వచ్చేటప్పటికి రాత్రి 1 గంట అప్పుడు ఆయన మెల్లగా దిగి వచ్చి కూర్చొని, నేను చాలా పేషెన్స్గా కూర్చునేవాడిని. కూర్చుంటే వచ్చేరాగానే ఇదిగో అబ్బాయి పాట పాడతానని చెప్పి పాట ఒకసారి విని ఆ ట్యూను ఇది పాడి మొత్తం వినిపించాడు ఆయన. ఒకటే టేక్ అంటే ఒకే చేంజెస్ లేవు. అంటే చేంజెస్ ఎలా ఉంటాయంటే, ఒక్కోసారి మేము ఎదురే కూర్చుంటాం, ఇంకెవరు ఉంటాం. ఒక పాట లంగా ఓణి అని రాశారు ఆయన. తన నాన్న లంగా ఓణి అని పాడతారు ఆయన. లంగా ఓణి అక్కడ బాగాలేదు, లంగా ఓణి బాగుందండి సార్, అక్కడ లంగా ఓణి బాగుంటాయి, నేమ్ బాగుంది వినడానికి, నేను చూశాను ఇందాక మీరు రాస్తూ ఉంటే. నా కొట్టుకుంటాడు, 1-2 గంటలు కొట్టుకుంటాడు నేను. సార్ లంగా ఓణి ముందు తెస్తే ఎలా ఉంటుంది నాకు చూశాడు ఆయన. పట్మని ఆ సిగరెట్ తీసి ఇంకో సిగరెట్ వెలిగించి లంగా ఓణి నేటితో అయిపోయింది. ఒక చిన్న కెలుకుడు, అంత మా ఇద్దరి మధ్యన అంత ర్యాపోర్ట్ ఉండేది. I really miss him. What great people I worked with. కోట రామకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వర గారు, శాస్త్రి గారు. ఐ కెనాట్, అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, పేరు నేను చెప్పలేను, కానీ ఒకటి పేరు చెప్తే వాడు గొప్ప, నాకంటే ఆడెక్కువ. మీరు ఎంతమంది పేరు లిజెండ్స్, వీడి పేరు చెప్పినా ఎవరు కూడా అంటే ఇదేవారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు మీరు ఎంతమంది పేర్లు చెప్పినా దేవి అయితే మీ ఇంట్లో బిడ్డే. అది ఒక తండ్రి బిడ్డ మధ్య ఉండే, గురువు శిష్యుల మధ్య ఉండే అనుబంధం. అది నిన్నే నాకు ఇచ్చాడు ఒక ట్వీట్, నాది టీజర్ పెట్టి ఈ సినిమా నాకు చాలా నచ్చింది అని చెప్పి ఎంఎస్ రాజు గారికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇచ్చాడు ట్వీట్. నిన్న అడిగారా మీరు? నేను అడగను, అతనే ఇచ్చాడు. అంటే నా టీజర్ కూడా పెట్టాడు అందులో. బాధ్యత నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అతను పెట్టి వల్ల మరి అడ్వాంటేజ్ ఉంటుంది నాకు, అతని ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు కదా. సో ఇప్పటి వరకు నేను ఫాలో అవ్వకుండా 4 మిలియన్ వచ్చింది ఇప్పటికి. సో ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్తుంది. నా నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ లోపు ఎంత వెళ్తుంది అనేది చూద్దాం, అదే తెలిసి. సార్, ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ చేసాము, చాలా మనస్ఫూర్తిగా నచ్చింది. అయితే నా చివరి ప్రశ్న, అగదా మూవీ ఎంఎస్ రాజుకి ఇంత కెరీర్ చూసి, ఇంత సక్సెస్ చూసిన ఎంఎస్ రాజుకి కొత్తగా ఏమి ఇవ్వబోతుంది, ఏమి నమ్ముతున్నారు? కొత్తగా అని కాదండి, ఇది నాకు కొత్త సినిమా అనిపిస్తుంది, ఫస్ట్ సినిమా అనిపిస్తుంది నాకు. ఏ సినిమా ట్రీట్ చేశాను, కానీ ఇది మరీ నాకు ముఖ్యం అండి. ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా? సెకండ్ ఇన్నింగ్స్ కాదు, సెకండ్ థర్డ్ ఇన్నింగ్స్ చాలా అయిపోయినాయి, పడ్డాలు ఏడో చాలా అయిపోయినాయి. ఇది ఇన్నింగ్ అనేది పక్కన పెడితే ఈ సినిమా నాకు ఇంపార్టెంట్. ఆ దిశగానే పనిచేశాను నేను. రిలీజ్ కష్టాలన్నీ, రిలీజ్ కష్టం ఏం లేదండి, అంతా క్లియర్గా ఉన్నారు. సో రియలీ థ్యాంక్స్ టు మై సిస్టర్. నేను మళ్ళీ పేరు చెప్తున్నాను అనుకోదండి. ఈ సినిమాలో నేనున్నానన్నా, నీకు ఎంత పెట్టమంటావు చెప్పి నేను పెడతాను అని చెప్పిన మా విశాలక్ష్మి గారుకి మనస్ఫూర్తిగా ఎంతోమంది నాకు రుణం తీర్చుకోలేనని, నాకు మహేష్ లాంటి హీరోలు కూడా అన్నారు, కానీ ఆవిడ రుణం నేనైతే తీర్చుకోలేను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.